Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. పార్లమెంట్ స్మోక్ బాంబు ఘటన మీద కేంద్రం సీరియస్. 8 మంది సెక్యూరిటీ సస్పెన్షన్. నిందితుల మీద ఉపా కేసులు. కేసు నిరూపించబడితే నిందితులకు జీవిత ఖైదు లేదంటే ఉరి. అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ఉండే పార్లమెంట్లోకి ఆ నలుగురు ఎందుకు చొరబడ్డారు? స్మోక్ బాంబులు విసరటం వెనుక వారి ఉద్దేశం ఏంటి? ప్రజాప్రతినిధులు ఎవ్వరికీ వీసమెత్తు ప్రమాదం చోటు చేసుకోలేదు, కానీ ఈ కేసులో నిందితులుగా పట్టుబడ్డ వారికి మాత్రం ఏకంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది అన్నది న్యాయ నిపుణుల మాట. అయితే ఇంతటి రిస్క్ వీరెందుకు తీసుకున్నారు? పార్లమెంటుతో పాటు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన తాజా స్మోక్ బాంబ్ దాడి పట్ల కేంద్రం సీరియస్ అయింది. విపక్షాలు సెక్యూరిటీ ఫెయిల్యూర్ పట్ల ఫుల్గా ఫైర్ అయ్యాయి. దీంతో ముందస్తు చర్యగా రాంపాల్ అరవింద్, వీర్ దాస్, గణేష్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర తదితర 8 మంది సెక్యూరిటీ ఆఫీసర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఈ కేసు పూర్వాపరాలను డీప్గా పరిశీలించేందుకు పూనుకున్నారు. మరోవైపు పార్లమెంటు లోపల బయట అలజడి సృష్టించిన సాగర్ శర్మ, డి మనోరంజన్, అమోల్ సిందే, నీలం దేవిలపై ఉపాలోని సెక్షన్లు 16 ఉగ్రవాద చర్యల నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందితులకు బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు. నిందితులకు న్యాయమూర్తి 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. పార్లమెంట్లోకి ప్రవేశించిన ఈ నిందితులంతా కలిసి ఓ సంవత్సరం నుంచి ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. లలిత్ అనే నిందితుడు ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. ఫేస్బుక్లో భగత్ సింగ్ ఫ్యాన్ పేజీలో జట్టు కట్టిన లలిత్, సాగర్, మనోరంజన్, అమోల్, నీలం అనే వీరు ఏడాది క్రితమే మైసూర్లో మీట్ అయ్యారు. ఎలాగైనా సరే పార్లమెంట్లోకి జొరబట్టం ద్వారా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు. వర్షాకాల సమావేశాల్లోనే ఈ జట్టులో ఉండే మనోరంజన్ రెక్కి నిర్వహించారు. సెక్యూరిటీ వాళ్ళు బూట్లు మాత్రం తనిఖీ చేయటం లేదన్నది గుర్తించారు. స్మోక్ బాంబులు పట్టే విధంగా లక్నోలో ప్రత్యేకంగా బూట్లను తయారు చేయించుకున్నారు. అయితే నలుగురిలో 2 మాత్రం పాసులు దొరికాయి. ఓ యువతి, యువకుడు మాత్రం పార్లమెంటు బయట నిలబడ్డారు. అదును చూసి ఒక్కసారిగా విజిటర్స్ గ్యాలరీ నుంచి సభాస్థలిలోకి దూకేశారు. అటు ఇటు పరుగులు తీస్తూ బూట్లలో నుంచి స్మోక్ బాంబులు తీసి పేల్చేశారు. లోపలికి దూకిన నలుగురిని ఎంపీలు పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. బయట స్మోక్ బాంబులు పేల్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గందరగోళం జరిగే సమయంలోనే ఈ ఇద్దరికి కొద్ది దూరంలో ఉన్న ప్రధాన సూత్రధారి లలిత్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజు రాత్రి ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దేశంలో రైతుల సమస్యలు, మణిపూర్లో హింస, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలను చూసి పూర్తిగా నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడినట్లు లలిత్తో పాటు ఇతర నిందితులు పోలీసులకు చెప్పుకొచ్చారు. ఈ అంశాల మీద పార్లమెంట్లో సంపూర్ణంగా చర్చ జరగాలన్నదే తమ ఉద్దేశమంటూ వివరించారు. బ్రిటిష్ పాలకులను ఇలాంటి చర్యలతో గడగడలాడించిన భగత్ సింగ్ స్ఫూర్తితోనే ఈ చొరబాటుకు ప్రణాళిక రచించినట్లు వివరించారు. అటు ఈ నలుగురి ఫోన్లను ఘటనకు ముందే స్వాధీనం చేసుకుని పారిపోయిన లలిత్ వాటిని ధ్వంసం చేసేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రజాప్రతినిధులను చంపాలన్నది వీరి ఉద్దేశం కాకపోయినా పార్లమెంట్లోకి కుట్రపూరితంగా చొరబడ్డ వీరందరి మీద ఉపా కేసులు పెట్టినట్లు, ఈ కేసుల్లో నేరం రుజువైతే వీరందరికీ ఉరిశిక్ష లేదంటే జీవిత ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా సమస్యల గురించి ప్రస్తావించేందుకు వీరు చేసిన ఈ సాహసం వెనుక వీరు చెబుతున్న కారణాలే ఉన్నాయా, లేదంటే మరో విధమైన కుట్ర ఉందా? ఈ మొత్తం కుట్ర ప్రధాన పాత్రధారి లలిత్ మాత్రమేనా, లేదంటే మరెవరైనా ఉన్నారా అన్న దాని మీద విచారణ జరగబోతోంది. ఇలాంటి కేసులు ఛేదించడంలో కాకలు తీరిన అధికారులను ఇందుకు వినియోగించనున్నామని ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు.